వంగవీటి మోహన్ రంగా గుర్తులేరా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఆయన తన ఎక్స్ ఖాతాలో ఎక్కడ వంగవీటి మోహన్ రంగా గురించి కానీ లేదంటే ఈరోజు ఆయన వర్ధంతికి సంబంధించినటువంటి అంశాన్ని కానీ ప్రస్తావించిన దాఖలాలు లేవు. చూడొచ్చు, ఇప్పుడు నిన్న వాజ్పేయి బర్త్డే సందర్భంగా ఆయన జయంతిని పురస్కరించుకుని వాజ్పేయిని గుర్తు చేసుకునే తీరిక ఆయనకు ఉంది. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్లో దీపు చంద్ర దాస్ అక్కడ మతోన్మాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి హిందూ యువకుడు గురించి ఆయనకు గుర్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కాపుల కోసం, కాపు ఐక్యత కోసం, కాపుల హక్కుల కోసం పోరాడినటువంటి నాయకుడిగా గుర్తింపున్న వంగవీటి రంగాన్ని స్మరించుకుందాం అనే ఆలోచన కూడా జనసేనానికి రాలేదు. పోనీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఖాతాలో కనిపించలేదు అనుకుంటే జనసేన పార్టీ అకౌంట్లోనైనా ఏమైనా ఉందా అంటే అక్కడ కూడా మనకి ఏమీ కనిపించదు. చూద్దాం, అది కూడా మనం చెక్ చేద్దాం. ఇది జనసేన పార్టీ అధికారిక హ్యాండిల్. ఇందులో కూడా చూడవచ్చు మనం జనసేనానికి సంబంధించి ఇప్పటి వెళ్ళిన పర్యటన 18 గంటలకు ముందు సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిన్న తీసుకొచ్చిందని అంటూ ఆ ప్రకటన, ఈ రెండు మాత్రమే ఇందులో కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు ఈయన వంగవీటి మోహన్ రంగాకు సంబంధించినటువంటి నివాళులు అర్పించడానికి కూడా జనసేన పార్టీ సిద్ధం కాలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు సిద్ధం కాలేదు, జనసేన పార్టీ నాయకత్వం సిద్ధం కాలేదు. పోనీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి మరొక అకౌంట్ కూడా ఉంది కాబట్టి ఇందులో ఏమైనా పోస్ట్ చేశారా అని చూస్తే ఇందులో కూడా ఎక్కడ మనకి వంగవీటి మోహన్ రంగాను స్మరించుకుందాం అనే ఆలోచన పవన్ కళ్యాణ్కి ఉన్నట్టుగా కనిపించదు. చూడొచ్చు, మనకు ఇంతవరకు వెళ్ళి ఈయన 18 గంటల క్రితం మాత్రమే పోస్ట్ చేశారు. అది కూడా సుపరిపాలనా దినోత్సవం, వాజ్పేయి పుట్టినరోజుని సుపరిపాలనా దినోత్సవం అంటూ కేంద్రం మార్చింది. ఆ విషయానికి మాత్రమే పవన్ కళ్యాణ్ పరిమితం అయ్యారంటే వంగవీటి మోహన్ రంగాను పవన్ కళ్యాణ్ విస్మరించారా, ఆయన్ని పూర్తిగా వదిలేశారా, ఆయన మాట, ఆయన గురించి, ఆయన జీవిత విశేషాలను పంచుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఆయన కలగడం లేదా అనేటువంటి సందేహం మనకి కలుగుతుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం తన వాల్ మీద, తన సోషల్ మీడియా ఖాతాలన్నింటి చోట కూడా పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ వంగవీటి మోహన్ రంగా ఫోటోను యాడ్ చేసి ఆయన నివాళులు అర్పించారు. కనీసం స్మరించుకున్నారు. ఒక నాయకుడిని, కాపుల సమస్యల మీద కదిలినటువంటి నేతగా, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి నేతగా గుర్తింపున్న వంగవీటి మోహన్ రంగాకి నివాళులు అర్పించారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వంగవీటి మోహన్ రంగా గుర్తున్నప్పుడు, ఆయనకి నివాళులు అర్పించినప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు వదిలేశారు? పవన్ కళ్యాణ్ ఎందుకని కనీసంగా కూడా ఒక పోస్ట్ చేయడానికి సిద్ధం కాలేదు? ఎక్కడో తమిళనాడులో ఎవరో జన్మించారనో, ఇంకెక్కడో మహారాష్ట్రలో ఏదో జరిగిందనో, బంగ్లాదేశ్లో ఏదో జరిగిపోతోందనో ట్వీట్లు చేసి పోస్టులు చేసేటువంటి పవన్ కళ్యాణ్కి వంగవీటి మోహన్ రంగా ఎందుకు గుర్తులేరు? వంగవీటి మోహన్ రంగా పేరు ప్రస్తావించడానికి కూడా ఎందుకు సిద్ధం కాలేకపోయారు అనేది చాలా ఆశ్చర్యకరం, ఆసక్తికరం. వంగవీటి మోహన్ రంగా నాకు బాగా తెలుసు, మా ఇంటికి వచ్చారు అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ వంగవీటి మోహన్ రంగా పేరు ప్రస్తావించడానికి కూడా సిద్ధం కావట్లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తేట తెల్లం చేస్తున్నటువంటి విషయం కూడా. మీరేమంటారు దీన్ని? పవన్ కళ్యాణ్ కనీసంగా వంగవీటి మోహన్ రంగాకి నివాళులు అర్పించినటువంటి ఈ వ్యవహారం మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.